చూడండి, ఇది బంగ్లాదేశ్ బార్డర్ అండ్ ఇది వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్. ఈ ఏరియాలో ఇంకా కొన్ని లక్షల మీటర్స్ వరకు ఫెన్సింగ్ లేదు. ఇది అదే రూట్ ఎక్కడైతే కొన్ని లక్షల మంది బంగ్లాదేశీస్ ఇల్లీగల్ గా ఇండియాలోకి ప్రవేశిస్తున్నారు. మరి ఇంతవరకు ఫెన్సింగ్ ఎందుకు లేదు? ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. బార్డర్ సెక్యూరిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. కానీ బార్డర్ దగ్గర ఫెన్సింగ్ చేయడానికి కావాల్సిన ల్యాండ్ అది స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ కి పర్మిషన్ ఇవ్వకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు. ఈ విషయంలో మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు 7 times వెస్ట్ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ గారికి లెటర్స్ పంపించారు. మీటింగ్ కోసం కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ ఇప్పటికీ రెస్పాన్స్ రాలేదు. మమతా బెనర్జీ గారు చెప్పిన రీజన్ ఏంటంటే బార్డర్ దగ్గర చాలా డెన్స్ పాపులేషన్ ఉండటంతో ఫెన్సింగ్ కోసం ల్యాండ్ తీసుకుంటే లోకల్ పీపుల్ దాన్ని అపోజ్ చేస్తారు అని. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ చేసి ఫెన్సింగ్ చేయలేదా అని అడిగితే ఆన్సర్ ఇస్ నో. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండూ కలిసి పనిచేయాలి. కాబట్టి అసలు ప్రాబ్లం బార్డర్ ఓపెన్ ఉండటం కాదు. అసలుకి ప్రాబ్లం ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ లాంటి సీరియస్ సబ్జెక్ట్ మీద కూడా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం. ఈ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి.